కేసీఆర్ కూడా మొన్న ఈ మధ్య అన్నమాట. కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదు. ఏం మీరు బాధపడొద్దు. ప్రజలు కాంగ్రెస్‌కు ఎందుకు ఓటేసినామని వాళ్ళే బాధపడే రోజొస్తది అని అన్నారు. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? అంటే దుఃఖంలో, బాధలో ఉన్నవారికి స్వాంతన చేకూర్చడానికి ఒక అనునయ వాక్యంలాగా దాన్ని అర్థం చేసుకోవాలి. కేసీఆర్ గారు అన్నది వాళ్ళ పార్టీ నాయకులు, కార్యకర్తలు వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి అంతర్గత సమావేశంలో మాట్లాడినటువంటి అంశం. నరేంద్ర మోడీ గారిలాగా బహిరంగ సభలో మాట్లాడినటువంటి విషయం కాదు. కానీ అదే ఎక్కువ హైలైట్ అవుతుంది. అంతర్గతంగా జరిగినటువంటి సంభాషణలో ఆయన అన్నటువంటి రికార్డు కూడా ఎక్కడ లేదు. ఎందుకంటే అది క్లోజ్ డోర్ మీటింగ్లో జరిగినటువంటి విషయం. వాళ్ళలో వాళ్ళు కూలిపోతారు అని అన్నడో లేదో ఒకవేళ అన్నా కూడా మీరు ఎక్కువ దిగులు పడకండి, బాధపడకండి, పోటీకి వెనకాడకండి, ఈ ప్రభుత్వం ఎక్కువ కాలం ఉండేటువంటిది కాదు అని అన్నట్టుగా మనకు అర్థమవుతుంది. సరే అయినా సరే అటువంటి మాటలు మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఒక్క ఓటుతోటి ఒక్క సీటుతోటి ఎన్నికైనా కూడా ఆ ప్రభుత్వాన్ని గౌరవించాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంటుంది. అవును. ఎప్పుడు మాట్లాడాలా? వాళ్ళు కూలిపోయినప్పుడు మాట్లాడాలి. వాళ్ళు కూలిపోయేదాకనైతే చూడాలి కదా. వాళ్ళు కూలిపోయే వరకు మీరు ప్రజల వైపు నుంచి నిలబడి ఉండాలి. నిలబడి ఉండకుండా వాళ్ళు పరిగెత్తుతున్న వాళ్ళని కూలిపోతారని అంటే వాళ్ళకేమర్థమవుతుంది? కూలగొడతాడు అనేటువంటి విషయం అర్థమవుతుంది. ప్రజాస్వామ్యంలో ఒక ఎన్నికైనటువంటి ప్రభుత్వాన్ని కూలగొడతాను అనే ప్రచారము లేకపోతే అటువంటి ఇది తీసుకోవడం అనేటువంటిది హర్షణీయమైనటువంటి విషయం కాదు. డెఫినెట్గా అది అనవసరమైనటువంటి చర్చ. ఈ ప్రభుత్వం ఎక్కువ కాలం మనదా రాజ్యాంగం ప్రకారం వాళ్ళకు ఉన్నటువంటి మెజారిటీ ప్రకారం శాసనసభలో ఉన్న సభ్యుల ప్రకారం ప్రజల తీర్పు ప్రకారం వాళ్ళకు ఒక 5 సంవత్సరాలకు సరిపడా మ్యాండేట్ ఇచ్చినారు. ఈ 5 సంవత్సరాలలో వాళ్ళు 5 ముఖ్యమంత్రులను మార్చుకుంటారా, 3 మార్చుకుంటారా, ఎంతమందిని మార్చుకున్నా ఆ పార్టీకి అయితే అధికారం ఉంటుంది. ఒకవేళ కూలిపోతుంది అని అంటే ఎవరో ఒకరు అప్రజాస్వామిక పద్ధతుల్లో ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడమో లేదా పార్టీని బ్రేక్ చేయడమో చేస్తే తప్ప ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయేటువంటి ప్రమాదం పరిస్థితి లేదు. అయినా సరే ఎందుకు అంటున్నారు అని అంటే ఇవాళ తన పార్టీని కాపాడుకోవడం కోసం, తమ నాయకులను కాపాడడం కోసం, తమ నాయకులకు ఆత్మస్థైర్యం నింపడం కోసం ఈ అనునయ వాక్యం పనికొస్తుంది అని ఆయన అనుకుంటున్నాడు. కానీ ఎప్పుడైనా సరే యుద్ధంలో నిలబడ్డ వాళ్ళు, పోరాటంలో చేయవలసిన వాళ్ళు నీ బలం ఏమిటో, నీ స్థితప్రజ్ఞత ఏమిటో, నీ వ్యూహం ఏమిటో చెప్పి నీ వాళ్ళని కన్విన్స్ చేయాలి తప్ప అవతలి వాళ్ళ బలహీనత ఏమిటి, అవతలి వాళ్ళని మనం ఎట్లా ఇది చేస్తామనే దాన్ని ఎక్కువ మాట్లాడడం వలన ఎక్కువ నష్టపోతారనేటువంటిది నాకున్నటువంటి అభిప్రాయం. బహుశా దీనివలన రేవంత్ రెడ్డి మరింత ఎస్టాబ్లిష్ కావడానికి, తన నాయకత్వ స్థానాన్ని మరింత భద్రపరచుకోవడానికి, టీఆర్ఎస్ బీఆర్ఎస్ను మరింత బలహీనపరచడానికి మానసికంగా దోహదం చేయట్లేదు అవి. డెఫినెట్గా సమస్య ఏమవుతుంది, ఇప్పుడే కాదు గెలిచిన మరుక్షణం నుంచి. ఎప్పుడైనా రాజకీయాల్లో ఒక రాజకీయ పార్టీ ఏం చేయాలి? ఒకళ్ళు ఓడిపోతే ఓటమికి కారణాలు ఏమిటి అన్నది అంచనా వేసుకోవాలి. గెలిచినప్పుడు గెలుపుకు కారణాలు ఏమిటి, గెలిపించడం వెనుక ఉన్నటువంటి ఆకాంక్షలు ఏమిటి, ఆ ఆకాంక్షలను ఎట్లా నెరవేర్చాలనేటువంటిది గెలిచిన వాళ్ళు ఆలోచించాలి. ఓడిపోయిన వాళ్ళు ఎక్కడ వైఫల్యం చెందినాము? పార్టీ క్యాడర్ని సమన్వయం చేసుకోవడంలోనా, ప్రామిసెస్ చేయడంలోనా, ప్రజలను నమ్మించకపోవడంలోనా, లేదా ప్రజల అంచనాలను అందుకోకపోవడంలోనా అనేటువంటి అంశాలని పరిగణలోకి తీసుకోవాలి. కానీ అన్ఫార్చునేట్లీ భారత రాష్ట్ర సమితి అటువంటి ఆత్మవిమర్శ చేసుకున్నట్టు ఎక్కడ కనబడలేదు. ఓటమి చెందినాము అనేటువంటి కలత కూడా కనబడలేదు. ఎందుకంటున్నానంటే డే 1 నుంచి వాళ్ళు ఎదురుదాడి మొదలుపెట్టినారు. సరే, జనరల్గా రాజకీయాల్లో ఎదురుదాడి చేయకపోతే ఆ పార్టీ కొలాప్స్ అవుతుంది అనుకున్నప్పుడు మీకు బలమున్నా బలకం లేకపోయినా ఎదురుదాడి చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎదురుదాడి చేయడాన్ని మనం సమర్థించవలసిందే. కానీ రెండవది ఏం చేసినారు? రెండవ అంశాలలో ఏం చేసినారు? ప్రజలు తప్పు చేసినారు అనేటువంటి ధోరణిలో పదే పదే మాట్లాడుతున్నారు. ప్రజలే నష్టపోతారు,
అంటే ఒక శాపనార్థాలు పెట్టేటువంటి ఒక ధోరణి, ఈ ఓటమిని ప్రజల మీదకి నెట్టేటువంటి ధోరణి. డెఫినెట్గా ఓడించింది ప్రజలే, దానిలో డౌట్ ఏం లేదు, ప్రజలు ఓడించినారు. అప్పుడు ప్రజలు ఎందుకు ఓడించినారని అనుకోకుండా ప్రజలకు శాపనార్థాలు పెట్టడం వల్ల ప్రయోజనం ఉండదు. ప్రజలు ఎందుకు ఓడించినారనే దాని నుంచి మనం ముందుగా చెప్పినటువంటి ఆత్మవిమర్శ అనేటువంటిది చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. మూడవది ఏం చేస్తున్నారు, ఒకటి ప్రజలను ఇది చేయడము, రెండవది ఆత్మవిమర్శ చేసుకోకపోవడము, మూడవది వీళ్ళు కూలిపోతారనేటువంటి ఒక ఆశ కల్పించడం. ఈ 3 తప్పులని నా అభిప్రాయం. ఈ 3 తప్పులు బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నారు ఇప్పటి వరకు చేసిన వాటిలో. ఈ 3 ప్రధానమైనటువంటి అంశం. ఈ 3టిని పాజిటివ్గా కనుక ఆ పార్టీ తీసుకున్నట్టయితే అదే భరోసా కల్పించడానికి మనం ఇక్కడ వైఫల్యం చెందినాము, ఈ ఖాళీని పూరిస్తాము, నేను రీచ్లో లేకపోయింటిని, నేను రీచ్లోకి రావడం. ఎందుకంటే మీకు పబ్లిక్ మ్యాండేట్ చూస్తున్నప్పుడు ఎన్నికల విశ్లేషణలు ఎవరు చేసినా సరే వాళ్ళు 4 అంశాలను చెప్పినారు కదా. 1 అహంకారం అన్నారు, 2 దొరతనం అన్నారు. ఈ 2 ఎందుకు అన్నారని అంటే ఎవరిని కలువడు అనేటువంటి ఒక మౌలికమైనటువంటి అంశంలో అన్నాడు. 3వది కుటుంబ పాలన అన్నారు. ఎందుకు అన్నారు అంటే సారు వారి కొడుకు, సారు వారి అల్లుడు, సారు వారి కూతురు అనేటువంటి ఒక అంశాన్ని, లేదా రాజ్యసభలో ఉన్నటువంటి ఇంకొక 2 సారు బంధువులు, ఈ అన్నిటినీ 6 రాజ్యం వెళ్తున్నారు కాబట్టి అదొక నెరేటివ్లోకి పోయినారు. 4వది నిరుద్యోగ ఉద్యోగ కల్పనలో నిరుద్యోగులని కన్విన్స్ చేయడంలో విఫలమైనారు. ఈ 4 నెరేటివ్స్ మినహాయించి బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి లేదని కానీ, సంక్షేమం జరగలేదని కానీ, ప్రభుత్వ పథకాలు కానీ లేదా గ్రోత్ కానీ లేదని కానీ, లేదా ఎకనామిక్ గ్రోత్ కానీ లేదని కానీ, వ్యవసాయ రంగం కూలిపోయిందని కానీ ఇట్లాంటివి ఎక్కడ లేవు. ఒక రకంగా బీఆర్ఎస్ అనేది ఒక మంచి పాలనను తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఒక 10 సంవత్సరాలు ఈ రాష్ట్రం కుదురుకోవడానికి కావలసినటువంటి అన్ని ఆర్థిక సామాజిక ప్రణాళికలను అమలు చేసింది అని అనడంలో రెండో అభిప్రాయం ఉండడానికి వీల్లేదు. ఎక్కడ సమస్య వచ్చిందంటే మనం ఈ 4 విషయాలని సంబంధం. సో ఓటమి తర్వాత మీరు ఏం చేసుకోవాలి, ఏం నేర్చుకోవాలి? ఈ 4 విషయాల్లో ఉన్నటువంటి లోపాలను సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేయాలి. లేదా గతంలో కొన్ని పొరపాట్లు చేసినట్టయితే వాటిని కడిగేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. రెండవది ఏం చేయాలా? ఓటమి తర్వాత ఈ సమీక్షలో భాగంగా కొత్త నాయకత్వాన్ని తీసుకొచ్చుకోవాలి, కనపడాలి. ఏ రాజకీయ పార్టీ అయినా, కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అయినా, కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత మొత్తం కోటరీలో ఉన్నటువంటి 12 మందిని పక్కన పెట్టేసి యువ నాయకత్వాలను కొంతమందిని పట్టుకొచ్చుకుంది. అంటే మీరు ఆ పని చేయాల్సి ఉండే. హోప్ క్రియేట్ కావడానికి అవతల వాడిని శాపనార్థాలు పెడితే మీకు హోప్ క్రియేట్ కాదు. మీరు ఆశాజనకమైనటువంటి ఒక వాతావరణాన్ని కల్పించుకొని ఒక హోప్ఫుల్ లీడర్షిప్ని క్రియేట్ చేసి ఒక కొత్త నాయకత్వానికి గౌరవం ఇచ్చి మీరు అందరికీ యాక్సెస్గా ఉండి మీరు అసెంబ్లీకి కూడా వచ్చి ఇటువంటి కొన్ని వ్యూహాత్మకమైనటువంటి తప్పిదాలు ఈ 3 నెలల నుంచి కూడా భారత రాష్ట్ర సమితి చేస్తుంది. అట్లా చేయకుండా ఒక పాజిటివ్ కోణంలో, ఎందుకు పాజిటివ్ కోణంలో చేయాల్సిన అవసరం ఉందంటే బీఆర్ఎస్ అనేటువంటిది ఈ రాష్ట్రంలో అతిపెద్ద పార్టీ అని నేను అనుకుంటున్నాను. కార్యకర్తల బలం విషయంలో కానీ, ఎంపీటీసీలు ఇప్పుడు మారుతున్న వాళ్ళని పక్కన పెట్టండి, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచ్లు, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, అంటే పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అత్యధిక మంది ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ఏ ఈ రోజు వరకు కూడా. ఓట్ల శాతంలో కూడా పెద్ద తేడా లేదు. 1%, 1.5% ఓట్లతోటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దాంతో చాలా శాసనసభ స్థానాలు నష్టపోయింది, అది వేరే సంగతి.